కర్బూజా చియా పుడ్డింగ్ కావాల్సిన పదార్థాలు: కర్బూజాకాయ, నానబెట్టినటువంటి పొద్దుతిరుగుడు పప్పు, గుమ్మడి గింజల పప్పు, నానబెట్టినటువంటి చియా సీడ్స్, నానబెట్టిన జీడిపప్పు, నానబెట్టినటువంటి బాదం పప్పు, తేనె, పుదీనా. మిక్సీ జార్ తీసుకొని మనం నానబెట్టినటువంటి పప్పులన్నీ వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత పుదీనా ఆకు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత కర్బూజాకాయ కట్ చేసుకోవాలి. ఇలా కర్బూజాకాయలో విత్తనాలన్నీ తీసేసుకొని ఇట్లా స్పూన్ తోటి గుజ్జంతా తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా కర్బూజాకాయ గుజ్జంతా తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకొని నానబెట్టినటువంటి పప్పులన్నీ వేసుకున్నాం కదా, అది కూడా మిక్స్ చేసుకోవాలి. కర్బూజాకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి. సమ్మర్ సీజన్ కదా, హీట్ని కంట్రోల్ చేస్తుంది. మనం పప్పులన్నీ నానబెట్టేసాం కదా, వీటిలో విటమిన్స్ మినరల్స్ ఎక్కువ ఉన్నాయి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. తర్వాత కొద్దిగా తేనె వేసి మిక్స్ చేసుకోవాలి. తీపి సరిపోద్ది అనుకుంటే తేనె స్కిప్ చేసుకోవచ్చు. కొద్దిగా తేనె వేసి ఒకసారి మిక్సీ వేసుకోవాలి. కర్బూజా జ్యూస్ రెడీ అయిందండి. దీన్ని ఒక బౌల్లో సర్వ్ చేసుకున్నాం. మనం కర్బూజాకాయని గిన్నెలాగా తయారు చేసుకున్నాం. ఇంట్లో వేసుకుంటున్నాం. తర్వాత నానబెట్టినటువంటి చియా సీడ్స్ వేసుకోవాలి. ఈ చియా సీడ్స్ నానబెట్టి వేసుకుంటున్నాం కదా, సమ్మర్ సీజన్లో శరీరంలో ఉన్నటువంటి హీట్ని కంట్రోల్ చేస్తుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కర్బూజా చియా పుడ్డింగ్ రెడీ. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పక సబ్స్క్రైబ్ చేయండి.